హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేము మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నాము. కొత్తగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సత్యనారాయణ టెంపుల్లో జరిపించాలని కోరుకున్నాము. అక్కడ మేము మొక్కామన్నట్టు. మా చెల్లెలైతే సీర నైవేద్యం చేసేస్తుంది. ఇప్పుడు మేము అక్కడికి సీర నైవేద్యం తీసుకొని వెళ్ళాలి. నిజామాబాద్లో ఇది సత్యనారాయణ టెంపుల్ ఉంటుంది. నేను అందరం రెడీ అవుతున్నాము, ఇంకా చక్కచక్క వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అవుతున్నాను తొందరగా. మా అత్తమ్మ వాళ్ళు, మా చెల్లె వాళ్ళు అందరూ రెడీ అవుతున్నాము. నేను కూడా రెడీ అవుతున్నాను. మా బాబు అయితే ఫోన్ లేకపోతే నేను రాను, నాకు ఫోన్ కావాలి అని వాళ్ళ పప్పతో అంటున్నాడు. ఏడుస్తున్నాడు, ఫోన్ ఇస్తేనే వస్తా లేకపోతే రానని. మొత్తానికైతే మేము చక్కగా వాళ్ళే ఇస్తారు అన్నీ. మేము మొత్తానికైతే టెంపుల్కి వచ్చేసాము, రెడీ చేసుకోవాలి. ఇక్కడ పూజ అంతా వాళ్ళే చేస్తారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. మనకి ఏదేది కావాలనో అవన్నీ మనం తీసుకెళ్ళాలి. సత్యనారాయణ టెంపుల్ పూజ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో ఇక్కడ కూడా అలా అన్నీ తీసుకెళ్ళాలి. కానీ చాలా మెంబర్స్ వస్తారు ఇక్కడ. ప్రతి పుణ్యానికి మంచిగా చేసేవాళ్ళు. ఇక్కడ మా చెల్లె పిల్లలు, మా పాప మంచిగా పూజ చేస్తున్నారు. పంతులు మంత్రాలు చదువుతున్నాడు. మంత్రాలతో పాటు సత్యనారాయణ స్వామి పూజ కూడా చేస్తున్నాడు. మా చెల్లెలైతే అక్షంతలు వాళ్ళు చెప్పినవి అన్నీ చేస్తుంది. ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఇంట్లో కాకుండా ఇక్కడ చేసుకుంటే నాకైతే చాలా మంచి అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మన రెంట్ హౌస్ కాబట్టి ఫ్రెండ్స్, మనం ఇక్కడ దేవుని సన్నిధానంలో చేసుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. అందుకనే మేము అన్నీ రెడీ చేసి అక్కడనే చేస్తున్నాము. మా చెల్లెలు, మా పాప, మా చిన్న పాప, మా మరిది గారు అందరు కలిసి చాలా చక్కగా పూజ మనస్ఫూర్తిగా చేసుకున్నారు. మాకు కూడా స్వామివారి దర్శనం కూడా మంచి జరిగింది. ఈ పూజ అంతా అయినాక స్వామివారి ఆరతి ఇచ్చేసి అగరబత్తిని ముట్టించి అన్ని మంత్రాలు చదువుకొని అన్నీ చేశారు. ఫ్లవర్స్ పెట్టమన్నారు, కంకణాలు కట్టుకోమన్నారు. అన్నీ మా చెల్లె ప్రాసెస్ చేస్తుంది. నేను బిజీ, నేను అలా వీడియో తీసినాను. సారీ ఫ్రెండ్స్, వీడియో కొంచెం తప్పుగా వస్తే ఏమి అనుకోకండి. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫుల్ వీడియో మీరు చూస్తారన్న ఆశతోనే ఈ వీడియో పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా వస్తుంది. ఇప్పుడు పూజ అంతా కంప్లీట్గా వస్తుంది. స్వామి చెప్పినట్టుగా మంత్రాలు చదివినట్టుగా అన్ని ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా ఇప్పుడు హారతి ఇచ్చే సమయం కాబట్టి హారతి ఇవ్వమన్నారు. అందరూ లేచి నిలబడాలి, హారతి ఇవ్వాలి, స్వామివారికి హారతి ఇవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు మా వాళ్ళు అయితే కొంచెం వీడియో కూడా స్టక్ చేశారు. పర్లేదు, మీరు చూస్తారన్న నమ్మకం నాకుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూస్తూ ఉండండి వీడియో. ఎంత చక్కగా అలంకరణ చేశారు దేవుడికి. ఇప్పుడు హారతి ఇచ్చే టైము. పంతులు వారు హారతి ఇవ్వమని చెప్పి హారతి ఇస్తున్నారు. గంట కూడా కొడుతున్నారు. అన్ని జంటలు అక్కడ ఉన్నారు. మీకు తర్వాత చూపిస్తాను నేను ఈ వీడియోలో. చూడండి, అన్ని అక్షంతలు వేసి, కుంకుమ వేసి, పసుపు వేసి సత్యనారాయణ వ్రతంని చదువుకొని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కథ చదివిన కొద్దీ కొబ్బరికాయ కొట్టి అంటే చాలా నీట్గా మన ఇంటి కన్నా కూడా ఎంత మంచిగా ఫేస్ఫుల్ అనిపించింది. మాకైతే చాలా మంచిగా అనిపించింది. మరిది, మా చెల్లె పిల్లలు, నా పాప, మా అత్తమ్మ వాళ్ళు, మా తమ్ముడు కొంచెం లేట్ వచ్చాడు కాబట్టి తమ్ముడు వచ్చిందాక ఆపి హారతి చేసేసాము. హారతి అయితే మొత్తానికి అయిపోయింది. హారతి తీసుకున్నాము. హారతి తీసుకున్న తర్వాత ఆయన మంత్రాలు చదువుతూ ఉన్నాడు, పాట పాడుతూ ఉన్నాడు. అన్నీ సక్రమంగా జరిగిపోయినాయి ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా ఎంత హ్యాపీగా ఉందంటే పూజ చేసినప్పుడు మీరు కూడా చేయాలనుకుంటే
పూర్తిగా మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్లో పెట్టండి, నేను మీకు చెప్తాను. అక్కడ చూడండి ఎన్ని జంటలు ఉన్నాయో, ఎన్ని అసలు చెప్పలేనన్ని జంటలు ఉన్నాయి. మీకు కావాలనుకుంటే నాకు కామెంట్స్లో పెట్టి అడగండి, నేను కరెక్ట్గా ఎక్కడ అడ్రస్ అన్నది నేను చెప్తాను. ఓకేనా? చూడండి హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, ఇది సత్యనారాయణ గుడిది గర్భగుడి. చూడండి ఎంత బాగుంది, ఎంత బాగుందంటే అసలు కంటికి చూడలేకపోతున్నాం. చూడండి కింది నుంచి ఉన్నాయంటే పైదాకా సత్యనారాయణ